టీడీపీ ఇన్ఛార్జ్ వారిని స్టేజ్ మీదకి సర్వంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు శ్రీ రావేళ్ళ, టీడీపీ నాయకులు తల్పగిరి రంగనాథ స్వామి మాజీ చైర్మన్ శ్రీ మంచిగంటి, అలాగే లక్ష్మీనారాయణ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే టీడీపీ నాయకులు చిల్లకూరు రాజగోపాల్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ 36 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే ముఖ్య కారకులు, అసలు టోర్నమెంట్ అనేది ఒకటి స్థాపించి పెద్ద ఆయన పేరు మీద ఇప్పుడు కూడా నిర్వార్యంగా కృషి చేస్తున్న ఈ టోర్నమెంట్ ఫౌండర్ శ్రీ జానా గిరిబాబు గారిని కూడా స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్ 36వ సంవత్సరం ఇది కూడా దిగ్విజయంగా జరుపుకొని మీ ముందు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి మా కమిటీ మెంబర్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుని నడిపించవలసిందిగా మా పెద్దలు గిరిబాబు గారిని కోరడం జరిగింది. సభకి నమస్కారం. ఇన్ని 36 సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం ఇన్ని సంవత్సరాలని. కానీ దీని ముఖ్య ఉద్దేశం అందరూ ఇది సంక్రాంతిగా అనుకుంటారు, కాదు. నేను ఏదైనా ఒకటి చేయాలనే నిర్ణయంతో తర్వాత నేను నా కాలేజీ లైఫ్ అయిపోయిన తర్వాత 88లో ఎంతో శుభాకరమైన దినం కాబట్టి ఆ జనవరి 9నే ప్రతి సంవత్సరం జరుపుతూ వచ్చాము. ఇప్పటి వరకు ఏంటంటే మా పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ నేపథ్యంలో ఏదైనా చేయాలని, అప్పటి యువతని అభినందించాలని, ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళలో ఏదో చైతన్యం అందించాలని చేయాలనే కోరికతో ఈ టోర్నమెంట్ చేస్తూ ఇప్పటివరకు దిగ్విజయంగా చేయించాము. దీనికి పెద్దలు చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు ఇచ్చారు. దానికి కూడా మాకు ఎంతో పని ఒత్తిడి ఉన్నా కూడా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు మా క్రికెట్ టోర్నమెంట్కి వస్తానని చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నదని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు శ్రీ రావేళ్ళ వీరేంద్ర నాయుడు గారిని మాట్లాడవలసింది కావచ్చు. క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు, కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందుగా గిరిబాబన్న చెప్పినట్టు 36 సంవత్సరాలు అయింది టోర్నమెంట్ స్టార్ట్ చేసి. ఆయనకి ఆశ్చర్యంగా ఉందా, ఒక సినీ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా రాజకీయాలని మార్పు తీసుకొని వచ్చిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన సతీమణి పేరు మీద మీరు చేసే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది దిగ్విజయంగా ఇంకా ముందుకు పోతూ బాగా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కన్వీనర్ తర్వాత శ్రీ ఆయన బాలకృష్ణ గారి రికమెండేషన్ కోటాలో మన టీడీపీ రూలింగ్ టైంలో రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్, అప్పటి చైర్మన్ ఇప్పుడు మాజీ చైర్మన్ మంచిగంటి సుధాకర్ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఎన్నో కార్యక్రమాలున్నా మేము అడిగిన వెంటనే మా ఆహ్వాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి టీడీపీ కోవూరు నగర ఇన్ఛార్జి శ్రీ దినేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నందమూరి అభిమానుల తరఫున 36 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ జరుగుతున్నందుకు మొదటిగా మా జానా గిరిబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరోజు, ఒక్క నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 36 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుందంటే ఇక్కడ మీ అందరి కృషి పట్టుదలతోనే అతను ఈ విజయం సాధిస్తున్నాడు ఈ రోజుకి. అందుకని మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నందమూరి కుటుంబాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఎంత ప్రేమిస్తారనే దానికి ఉదాహరణే నేను, గిరిబాబు. ఎందుకంటే నాకు ఎంతోమంది అడ్డుపడ్డా కానీ పట్టుబట్టి నాకు రంగనాథ దేవస్థానం చైర్మన్గా ఇప్పించారు. అలాగే అలాగే ప్రతి సంవత్సరం
మా నందమూరి కుటుంబాల నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదిగాక ఈ 36 సంవత్సరాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల భాగంగా ఈ 36 సంవత్సరం టోర్నమెంట్ జరగడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే చెన్నై వాళ్ళు ఇక్కడ గెలిచారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా నందమూరి కుటుంబం అంతా చెన్నైతో బాగా అటాచ్మెంట్ ఉందమ్మా. మీ అందరికీ తంబి నల్లా ఇరికిరా అందుకనే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతంగా జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. యాత్రగా ఎదురు చూస్తున్న అన్న కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన నందమూరి తారక రామారావు గారి భార్య పేరు మీద కమిటీని ఏర్పాటు చేసిన జానా గిరిబాబు గారికి, అలానే నందమూరి బసవరామ తారక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ మ్యాచ్లో విన్నర్స్కి అలానే రన్నర్అప్స్కి అందరికీ శుభాకాంక్షలు. అలానే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అన్ని క్రికెట్ టీమ్స్ అందరికీ కూడా మీరందరూ విన్నర్స్ కాలేకపోయినా మీరందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అందరం గర్వపడాలి. ఎందుకంటే ఏదో ఒక క్రీడలో మీరందరూ పార్టిసిపేట్ చేసి అందరూ గెలవలేరు. ఈ కమిటీ అంటే అన్న ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తేదీని, ఆ తేదీని గుర్తుపెట్టుకొని ఆయన జ్ఞాపకార్థం 36 సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది ఈ కమిటీ మెంబర్స్కి, అలా కమిటీ ఫౌండర్కి మనం అందరం ప్రత్యేక కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 36 సంవత్సరాలు అనేది చిన్న కాలం కాదు. ప్రతి ఏటా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసి అందులో విజేతల్ని ఎంపిక చేస్తూ క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే క్రీడలు అనేది చాలా ఒక్కరికి ఇంపార్టెంట్. చదువుతో పాటు క్రీడలు కూడా అందరూ భాగస్వామ్యం ఉండాలి. నైపుణ్యం సాధించి మనము అందరం నేషనల్ ప్లేయర్స్గా అలానే ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఏది ఒకటైతే, రెండోది వచ్చి ప్రతి ఒక్కరికి గెలుపు ఓటములు జీవిత పాఠాలని ఈ క్రీడలు నేర్పిస్తాయి. ఎందుకంటే జీవితం అనేది ఒక ఆటలాగానే ప్రతి ఒక్కరికి గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఆ ఓటమికి నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ రాబోయే గెలుపు కోసం మనం సాగించాలి, ప్రయాణం సాగించాలనేది మనకి క్రీడ నేర్పిస్తుంది. అలాంటి క్రీడలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులు అవ్వాలి. ఆ క్రీడల్ని మనమందరం, ఎందుకంటే మనం చూస్తాం అంటే క్రీడల్లో ఇవాళ చూస్తాం, మన చిన్న చిన్న గ్రామాల నుంచే ఎంతో మంది క్రీడాకారులు ఇవాళ నేషనల్గా ఆడుతున్నారు. ఉదాహరణకి మహేంద్ర ధోని గారు రాంచీ అనే చిన్న గ్రామం నుంచి ఆయన క్రీడల్లో రాణించి ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారో మనం అందరం చూస్తున్నాం. అలా చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చారు. అలాంటి ప్లేయర్స్కి వేదిక ఇలాంటి కార్యక్రమాలే అలాంటి ప్లేయర్స్కి వేదిక అవుతాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు మినీ స్టేడియంస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎన్ఆర్జీఎస్ ఫండ్తో ఏదైనా స్కూల్ ప్రాంతంలో ఉన్న ప్లేసెస్ని గ్రౌండ్స్గా తయారు చేయడం, అలానే ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పరిస్థితులు అలా లేవు. అయినా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు గారి నాయకత్వాన, నారా లోకేష్ గారి ఆదర్శంతో స్పోర్ట్స్ని మరింత ప్రోత్సహిస్తామని, మరి రానున్న రోజుల్లో అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా మన నియోజకవర్గానికి అలానే మన జిల్లాకు అన్నిటి కూడా తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎలాంటి సహాయ సహకారాలు అవసరమన్నా కూడా స్పోర్ట్స్కి ముందుండి ఆ రోజున తెలుగుదేశం పార్టీ పాటుపడింది, రాబోయే రోజుల్లో కూడా చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
అభినందనలు తెలుపుతున్నాము. ఇప్పుడు బహుమతి ప్రదానం జరగబోతుంది. అలాగే పెద్దలు మంచి కొంచెం విషయం చెప్పారు. స్పోర్ట్స్లో పాల్గొని మన దేహదారుఢ్యమే కాదు, మైండ్ మెచ్యూరిటీతో పాటు లైఫ్లో మనం ఎలా ఎదగాలి అనేది ఒక క్రీడా గ్రౌండ్లోనే మనకు అర్థమవుతుందని మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే 36 సంవత్సరాల నుంచి అలా నాకు చిన్న బాధ సార్, మీరు ఏమనుకోవద్దు దయచేసి, ఈరోజు వెళ్ళగక్కేస్తున్నా బాధ. 36 సంవత్సరాల నుంచి టోర్నమెంట్ రెగ్యులర్గా చేస్తున్నా, సింగిల్ రూపాయి కానీ ఓన్ గ్రౌండ్ కానీ లేకుండా ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. అదే గ్రౌండ్లో మేము వచ్చి ఆడాము, చేసాము. ఈసారికైనా పెద్దలు పూజలు అందరూ సపోర్ట్తో మనకంటూ ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసి బాగా చేయాలని కోరుకుంటున్నాను నేను. దాంట్లో మంచి మంచి టోర్నమెంట్స్ పెట్టచ్చు కూడా, ఇంకా మంచి మంచి వాళ్ళు తీసుకురావచ్చు. ఎందుకంటే ఇదే టోర్నమెంట్లో నేను ఆడాను, ఇదే టోర్నమెంట్ మళ్ళీ కమిటీ మెంబర్ని ఇక్కడే చూస్తున్నాను. మాది అలాగే ఉంది, పేరు వెళ్తుంది, కానీ మాకంటూ ఓన్ ఒకటి ఏర్పడలేదు. పెద్దలు ఈసారి ఏమన్నా కొన్ని మీ దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైనా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈరోజు మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కార్తికేయన్. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ సాయి కృష్ణ, అల్లీపురం సిసి నుంచి. అలాగే బెస్ట్ బౌలర్ అలెగ్జాండర్, బిహెచ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సిసి నుంచి. అలెగ్జాండర్ ఇతను లాస్ట్ ఇయర్ తమిళనాడులో జరిగిన లీగ్లో హైయెస్ట్ వికెట్ టేకర్. ఈరోజు మన గ్రౌండ్లోకి వచ్చి ఆడడం చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ బౌలర్ అలెగ్జాండర్, బిహెచ్ఎస్ ఎక్స్పోర్ట్స్ అండ్ సిసి నుంచి. అలాగే బెస్ట్ ఆల్రౌండర్ కార్తికేయన్, ఎన్ఎస్ఆర్సిసి నుంచి. ఆది నుంచి ఈ టోర్నమెంట్ ముందు నడిపిస్తున్న మా ఆర్గనైజర్ రామకృష్ణ గారికి కూడా ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఎటుగా క్లాస్ కొట్టాలి. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందంటే మొత్తం అతను వర్క్ చిన్నగా ఉండదండి. ఈరోజు మేము ముందు కనపడతాం, వెనక మాత్రం అతను ఉంటాడు. థ్యాంక్ యూ అండి ఆర్కే గారు. అలాగే బెస్ట్ ఎంపైర్ అన్న హరిబాబు అన్న, ఎటుగా క్లాస్ కొట్టాలి. అలాగే మరో ఎంపైర్ రసూల్ గారు. మరో ఎంపైర్ బాబీ. అలాగే స్కోర్ బోర్డ్ విష్ణు సాయి. గ్రౌండ్ మ్యాన్ సేనయ్య గారు, సేనన్న. మీరు ఆడిన గ్రౌండ్ పిచ్ అన్ని రిపోర్ట్ ఆయన మొత్తం తయారు చేసింది. అలాగే 2023 నందమూరి రన్నర్స్ టీమ్ బిహెచ్ఎస్ ఎక్స్పోర్ట్స్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. హరి గారు మీ టీంతో రండి, రావాలి, గట్టిగా క్లాస్ కొట్టాలి. విన్నర్స్ కూడా మీతో ఈరోజు ఫైనల్ ఆడారంటే వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు ఫైనల్కి. ఈ రన్నర్స్కి ప్రైజ్ మనీగా 25,000 అండ్ అమౌంట్ కప్ ఇస్తున్నాం. డిజైన్ చేసుకో, మమ్మల్ని ఉంచు అంతే. ఎట్టకాలు డిజైన్ చేసుకో.
రావాలి అందరూ. అలాగే ఈ విన్నర్స్ కి ప్రైజ్ మనీ 50,000 అండ్ కప్పు బహుకరిస్తున్నారు పెద్దలు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి చేతుల మీదుగా. రావాలి స్పీడ్గా టీం.